కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితకి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం కావడంతో వివిధ రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపులు భారీగా క్యూలు వెలుగు చూశాయి. అయితే బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ లతో సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి. ప్రధానంగా కొత్త బిఎన్ఎస్ కి హిట్ అండ్ రన్ ప్రమాదాలు విధించిన శిక్షకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. మహారాష్ట్రలో ట్రక్కులు సోమవారం అనేక ప్రదేశాల్లో రాస్తారోకో నిరసనలు నిర్వహించారు. ప్రధానంగా ఇటీవల అమల్లోకి వచ్చిన శిక్షా చట్టంలో హిట్ అండ్ రన్ నిబంధన ప్రకారం వాహనదారులకు తీవ్రమైన జరిమానాలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసనలు చేపట్టారు. అసలు ధర్నాలు ఎందుకు జరిగాయో తెలుసుకుందాం. న్యాయ వ్యవస్థలో మార్పుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధన ట్రక్కు డ్రైవర్ల ఆగ్రహానికి కారణమైంది. త్వరలో అమల్లోకి రానున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా 3 రోజుల పాటు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్లు, పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు, హింసాత్మక ఘటనలు, లాఠీ చార్జీలకు దారితీశాయి. అయితే భారతీయ న్యాయ సంహిత చట్టం ఏం చెబుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్, ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్ష్యపూరితంగా డ్రైవింగ్ కిందకు వస్తాయి. ఇందులోని సెక్షన్ 104 లో 2 నిబంధనలపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతీయ శిక్షా స్మృతిలో ఇవి సెక్షన్ 304A కిందకు వస్తాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఐపీసీలో గరిష్టంగా 2 ఏళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉంది. అయితే మారిన నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. వీటిని ఓసారి చూసి తెలుసుకుందాం. మొదటి నిబంధన, నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారణమైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీనితో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని మొదటి నిబంధనలో పేర్కొన్నారు. రెండవ నిబంధన ఏంటంటే, రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మెజిస్ట్రేట్ కు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతే గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలపై డ్రైవర్లు ఏమంటున్నారంటే, హిట్ అండ్ రన్ కేసులో గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష పడితే 10 ఏళ్ల పాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ స్థాయిలో జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. అందుకే శిక్షతో పాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.